మన దగ్గర ఆయిల్స్ ఫేమస్ సార్. మనకి ఇంటికైనా ఆయిల్ పట్టుకెళ్తారు. అదే అందుకే చూస్తున్నా. ఆయిల్ చాలా ఎక్సలెంట్ సార్. మనం ఇక్కడ ఆయిల్ కొనే వాళ్ళందరూ కూడా, నేను సామాన్యులకు ఆయిల్ ఇద్దాం అనుకున్నా సార్, కానీ సామాన్యులకి ఎవరికి అందుబాటులో ఉంటుందా. ఇది కొబ్బరి నూనె సార్. 900 రూపాయలు, 1 లీటర్ 900 రూపాయలు పడుతుంది. వంట కూడా ఉపయోగిస్తున్నాం. వంటకు ఉపయోగించవచ్చు. డైటింగ్ ఫోన్ ఇట్టుంది ఇన్ఫార్మ్ చేస్తాం మేడం గారు. నల్ల నువ్వులు ఉన్నాయండి, తెల్ల నువ్వులు ఉన్నాయి, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, 4 రకాల నూనెలు ఉన్నాయి. 4 కూడా వంటకు పనికి వచ్చాయి. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అని ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని, ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. పాత రోజుల్లో తీసినట్టు వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా, కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచియే. 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే. 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. 900 రూపాయలు కొబ్బరి నూనె సార్. కొబ్బరి నూనె. నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800, వేరుశనగ 500. బిల్లు 500. బిల్లు ఏంటి బిల్లు వేస్తే సార్ కష్టపడినట్లు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తాను. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి. అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాడు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేదే వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్, లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే 3000 రూపాయలు. ఎంత 500, 600 మీరు బేరాలు అన్నట్టు. 3000 అండి. ఇంకొక 3000. ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని, ఒక 10,000 వాళ్ళకి ఇక్కడ పని చేసేవాళ్ళు. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు? రమ్మా. చేతికి నేను అందిస్తారా? అవి మీరంటే తీసుకోండి. రమ్మా. అది కూడా అడగాలి. దేనికి మంచిదని కూడా వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే అవి ఎందుకు మంచి చెప్పమ్మా. వాళ్ళకి దేనికి వాడతారు చెప్పి, ఏటికి మంచిది, ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. కొబ్బరి నూనెమో బాడీ వాష్కి, వంటకి, అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడడానికి. అవును, మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవును, అవునమ్మా. వేరుశనగ అనేది మనకి ఫస్ట్ నుంచి వేరుశనగ అనేది కొంచెం లైట్గా కొలెస్ట్రాల్ వచ్చింది. వేరుశనగ మనకి పూర్వకాలం నుంచి వేరుశనగ అలవాటు కాబట్టి అది వాడితే ఆరోగ్యంగానే ఉంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంది, హెల్దీ ఫుడ్ అది కూడా. అవును, అంటే మంచి నూనె ఇస్తారు కనుక మీరు అది వాడితే మంచిదేలే. ఎంత వాడితే అంత మంచిది. మేడం గారు మాట్లాడుతుంది, ఎవరు తెలుసా? వారు మేడం గారు. చాలా సంతోషం అమ్మ నీతో మాట్లాడటం. మా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి మేడం, నాచురల్గా పండించినవి. ఓ అవునా? గుత్తి వంకాయ, దొండకాయ, బొబ్బాస్కాయ, నేతి బీరకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, క్యాండిల్ బెండకాయలు. ఇవన్నీ ఏంటమ్మా మార్కెట్ మీరు అమ్ముతారా? అవును మేడం, ఎరుగుతాను. డైరెక్ట్ తీసుకొస్తున్నా. 2 బొప్పాయిలు. వెళ్ళిపో.
ఇంకో కవర్ తీసుకోమ్మా, ఇంకో సంచి తీసుకో. దానికి కూడా ఎంత కొంచెం ఒక కాగితం ఇవ్వండి సార్, ఒకటి చాలమ్మా, ఒకటి చాలమ్మా, ఒకటి చాలమ్మా. ఓకే బూ, యా సరేనండి. బాయ్. సొరకాయ ఇది రెండు బొప్పాయిలు, బొప్పాయిలు చాలు, 2 చాలు. కాస్త వంకాయలు మనకు ఆయిల్ తీయడానికి కావాల్సిన మంచి గుళ్ళు అంటే ఎక్కువగా మనకు ఆయిల్ వచ్చే విధంగా రా మెటీరియల్, బెస్ట్ రా మెటీరియల్. బెటర్ ఇదే కురిడి, ఈ కురిడి అండి. కొబ్బరికాయలు ఆల్రెడీ చెట్టు నుంచే కాయ ఎండిపోయేసి రాలిపోతుంది. ఓ ఆ స్టేజ్కి వెళ్ళిపోయా. ఆ స్టేజ్ మామూలు కాకుండా కొబ్బరి చిప్ప కట్ చేసినటువంటి మార్కెట్, అందులో సల్ఫర్ కలుపుతారు. దానివల్ల ఏమవుతుంటే ఆయిల్ కలుషితమైపోద్ది, అంటే కెమికల్ కలిపిపోయిన దానికి ఉండాల్సిన గుణాలు పోతాయి. మన దగ్గర అదేమి లేదు, ఒరిజినల్గా ఉంటుంది ఆయిల్. పసిపిల్ల కూడా ఆయిల్ తాగొచ్చు. ఇది కొబ్బరి ఒకటి, ఇది ఒకటి, 2 ఆయిల్. నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవి తెల్ల నువ్వులు అండి. ఇవి కూడా మంచిగా పోషకాలు కలిగినటువంటి ఆహారం ఇది. ఈ నువ్వులు కూడా ఇది కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తాం. నేచురల్ ఫార్మింగ్ కుదరదు సార్ ఇవన్నీ. ఇది వీటికైతే కెమికల్ అవసరం ఉండదు, కానీ వీటికి తప్పకుండా అవసరం అవుతుంది. ఎందుకంటే ఊరికనే పురుగు పడిపోద్ది భూమిలో. దీనికి కెమికల్ ఉండదు, ఇది కూడా కెమికల్ ఉండదు. ఈ 2 నేచురల్ ఫార్మింగ్ చెప్పుకోవచ్చు. ఈ రెండు దీనిలో మనకైతే తప్పకుండా కెమికల్ ఉంటుంది. ఎందుకంటే భూములు చెనక గుళ్ళు కదా, ఊరకు పురుగు వచ్చేసిద్ది. కనుక దీన్ని కాస్త వాడతారండి. అది దొరకట్లేదు, చూసి ప్రయత్నం చేశాక దొరకట్లేదు. ఒకవేళ దొరికినా మనం ఏం తీసుకొచ్చేట ఆడిచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ చేయాలంటే రేటు బాగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే కొన్ని వినియోగదారుడికి ఎక్కువ రేటు అయిపోతుంది, కాస్త ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ఏం చేస్తున్నాం మళ్ళీ? ఈ పిండి అంతా కూడా మనం పొలానికి వాడతాం, ఆవులకి, మనం ఎద్దులకి, ఈ కోళ్ళకి, చేపల మేతకి అవన్నీ తీసుకెళ్తారు. అంటే ఇది మనకి దీనికి సొగం రేటు వచ్చింది, మనకి కిలో 50 రూపాయలకి వస్తుంది మనకి. ఎంత అమ్ముతుంది ఇది కేజీ 60 రూపాయలు. ఇది కేజీ 60. ఇప్పుడు దీని మీద నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఎక్స్పెరిమెంట్ ఇది. సార్ నేను చిన్నప్పుడు మా ఊర్లో చేసేవాళ్ళు ఈ గానుగులు పెట్టి ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? ఈ ఒక గాని కాడికి వచ్చేవారికి ఒకళ్ళు ఉంటారండి. అట్లా 2 గానుగులు ఉన్నాయి మనకి. 3 బ్యాచ్లు చేస్తాం. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్కి 12 కిలోలు ఈ కొబ్బరి పడింది. 6 కేజీల ఆయిల్ వచ్చింది. 6 కేజీల ఆయిల్ కేజీ 800 రూపాయలు అమ్ముతుంది మనం. కేజీ 800 రూపాయలు. దినానికి ఎంత అమ్మగలుగుతున్నావు నువ్వు? రోజుకి మనకు 30 లీటర్ ఆయిల్ వస్తుంది ఇందులో నుంచి. 30 లీటర్ ఆయిల్ మనకి యావరేజ్ లీటర్కి ఒక 120 రూపాయలు మనకు ఇన్కమ్ ఉంటుంది. అంటే రోజుకి 4,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది మనకి ఇట్లా. దీంట్లో మాత్రం రెండిట్లో ఈ ఇన్కంలో నుంచి 4 ఎద్దులు పనిచేస్తాయి. ఈ ఎద్దు ఒకసారి కట్టింది మళ్ళీ కట్టే పని లేదు, నెక్స్ట్ బ్యాచ్కి ఇంకో ఎద్దు కట్టాల్సిందే. అట్లా 3 మనుషులు ఉంటారు, 4 ఎద్దులు పనిచేస్తుంటాయి. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అవుతుంది? కాస్ట్ మొత్తం మీద మనం ఆ రోజు పెట్టింది 4 లక్షలు పెట్టామండి. గానికి వచ్చారు 1,00,000 రూపాయలు మొత్తం ఖర్చు, ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కాస్ట్ ఇది పెద్ద ఖర్చే ఉండదండి. ఆవులు మన దగ్గర ఉండే అది కూడా ఖర్చే కదా, ఖర్చు కింద లెక్కేసుకో, కాస్ట్ లెక్కేసుకోవాలి కదా. వైబిలిటీ ఎట్లా వస్తుంది? మొత్తం 6 లక్షల రూపాయలు అయిందండి మనకు. షెడ్లు ఫస్ట్ ఆవులు ఎద్దులు తెచ్చుకోవడానికి అన్ని కలిపి. మళ్ళీ దీనికి గడ్డి, వీళ్ళకి లేబరు, మంచి పని చేసేవాళ్ళు. గడ్డి అంతా కూడా మనం పక్కన పొలం చూస్తున్నామండి, ఒక 6 ఎకరాల పొలం. చేస్తాం. అదంతా కూడా గడ్డికి పక్కనే ఉంటుంది మనకి. గడ్డి మేత అంతా ఇక్కడ సరిపోతుంది. స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఏళ్ళు చేస్తున్నావు ఇది? 4 సంవత్సరాలు చేస్తున్నాను సార్. ఎంత ఆవరేజ్ ఎంత వస్తుంది? ఖర్చులు పోను కూడా మనకు ఒక 6,000 రూపాయలు వస్తాయి. 6 ఎకరాలు చేస్తున్నావు? 6 ఎకరాలు 3 ఎకరాలు మేతకండి. వాటికి 2 ఎకరాలే మనం ఫార్మింగ్ చేస్తున్నాం. కూరగాయలు, ఫ్రూట్స్, ఆకుకూరలు. దాంట్లో అన్ని కలిపి మనకు ఒక 60,000 మిగులుతుంది. 60,000 మిగులుతుంది. ఏంటమ్మా మీ ఎద్దు బాగుందా? భీముడా? ఓకే. శనక్కాయ కూడా వచ్చే ఆయిల్ మనకి కేవలం ఈ ఫ్రెష్ ఈ క్రషింగ్ మీద వచ్చేస్తుంది. ఇదంతా కూడా అంతా కూడా పూర్తిగా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ చెక్క కూడా మనకి మేలుగా ఉంటుంది సార్. కెమికల్ వేయకుండా మనం 1 గ్రామ్ కూడా కెమికల్ వేయకుండా పండించండి. చూడడానికి కూడా చాలా బాగుంది. తాజాగా ఉంటాయి కూరలన్నీ కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి సార్. ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేతి బీరకాయ అండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా 1 వారం రోజులు ఇట్లా ఉండిపోతాయి. అది తీసుకొని సొరకాయ అవతలది కూడా అది ఇంకో రకం, అదొక రకం, ఇదొక రకం అండి సొరకాయలు. అంటే దేశవాళి పూర్వకాలం మీరన్నారు నాకు చిన్నప్పుడు మేము చూసామండి, అప్పుడు కాయలండి అవన్నీ.
ఇవన్నీ కూడా అప్పుడు అప్పుడు దేశీ వాళ్ళ రకాలు అన్నీ. ఈ దీంట్లో నుంచి ఈ షెల్ తీసుకొని వాటర్ తీసుకుపోయి ఆ, ఈ పైన అవును సార్, అవును సార్. ఆ వాటర్ ఎక్కిపోయి దూరాభారం కొండ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు బ్యాగులు కూడా వేపెట్టేసి బ్యాగులు కట్టేసి ఆయిల్స్ అంటే ఇదేంటిది మంచినీళ్ళు అండి. అంతే. మన పొలంలో వేసుకోవడానికి ఈ విత్తనాలు బయట ఆడుకుని పని లేకుండా నారు ఇక్కడ మనం పెంచుకుంటాం, నెట్లో పెంచుకొని ఇక్కడ మనం మన పొలాలు వేసుకుంటాం. ఇదంతా కూడా తులసి ఆకు దీన్ని ఏం చేస్తారు? కషాయాలకండి. కషాయాలు అంటే ఏమేం చేస్తున్నారు ఇప్పుడు? తులసి ఆకు ఒకటి, కషాయాలకు ఏం చేస్తున్నారు? తులసి ఆకు, కలబంద, ఈ రెండు మిక్సింగ్ అండి. రెండు మిక్స్. ఈ రెండు ఒక 2-3 రోజులు మాగబెట్టేస్తే కూనప జలం అయిపోద్ది. దాన్ని పురుగు ఎక్కడైతే ఉందో పురుగు మీద స్ప్రే చేస్తే పురుగు నివారణ ఆగిపోద్ది. దానికి అదొకటి. ఎరువుగా వాడాలంటే ఏం వాడుతున్నారు ఇక్కడ? ఎరువుకి అంతా కూడా మన పేడేనండి. పేడనే వివిధ రకాలుగా తయారు చేస్తాం. ఒక 6 నెలల నుంచి దాన్ని తీసుకునే ప్రాసెస్ గోశాలండి. మనమన్నీ సరిపోతాయి ఇది? సరిపోతుంది. చాలా మిగులుతుందండి మనకు మొత్తం 5 ఎకరాలకే కదా, ఇది ఇంకా మిగులుతుంది. ఇదంతా కూడా డంపింగ్ చేసి పెట్టాం. రైతులు ఎవరైనా 20 ఉన్నాయండి. 20 ఉన్నాయి 5 ఎకరాలకి. అవునండి. అంటే మనం ఫస్ట్ 2 కొనుక్కున్నామండి. అవి చిన్నగా అట్లా పెరుగుతా 20 అయిపోయినాయి ఇప్పుడు. మొత్తం కలిసి మీ దగ్గర ఇక్కడ ఎస్టాబ్లిష్ 6 ఎకరాలు. 6 ఎకరాలు. అదే మరిగా మొత్తం నేచురల్ ఫార్మింగ్. ఇక్కడంతా కూడా గడ్డేనండి. ఇదంతా కూడా పశువులు ఇవన్నీ, గడ్డి అవన్నీ. ఇదంతా కూడా మన ఆవులకి బయటికి పోయి తెచ్చుకునే పని లేకుండా, దూరభారం పోయే పని లేకుండా ఇక్కడంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ బంక్ పెంచుకుంటాం. ఇదంతా ఆవు పేడ అండి. డంపింగ్ మనం ఒక 6 నెలలు డంప్ చేసిన తర్వాత ఇవన్నీ మన భూమిలో వాడుకునే పదార్థాలు ఇవన్నీ కూడా. ఇది పేడ అండి. ఈ పేడని ఒక తీసుకొచ్చేసి అందులో డంప్ చేస్తామండి. ఆ పేడ మొత్తం తీసుకొచ్చి ఒక 6 నెలల ముందుగా అందులో డంప్ చేసుకుంటాం. ఘనజీవంతో అండి. అంతే, ఇందులో అన్నీ మిక్స్ అవుతాయండి. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లము ఇవన్నీ తయారు చేసి ఇలా తయారు చేసుకుంటాం. అదే ఆవు మూత్రం ఎన్నాళ్ళు నిలవ ఉంటే అంత తాజాదనం వచ్చింది. నల్ల బెల్లం దానిలోకి వాడేది, అంటే క్రిమి సంహారం ఎక్కువ తగ్గడం కోసం. మొత్తం కలిసి ఏ రేషియోలో పెట్టాలో ఆ రేషియోలో పెట్టాం సార్. ఇది మన భూమి ఫస్ట్లో ఇదండి. అంటే చౌడు భూమి. ఇక్కడంతా కూడా అంత చౌడు భూమి, అసలు మొక్కలు మలిచే భూమి కాదు ఇది. ఈ విధంగా తయారైందండి. అన్నీ వాడటం వల్ల 4 ఏళ్లలో మంచి పోషకాలు కలిగినటువంటి సారవంతమైన నేల తయారైంది. ఇప్పుడు ఎరువులు వేయడం తగ్గిందా? అసలు మనకు లేదండి ఎరువు. భూమి కూడా సెల్ఫ్ తయారైపోయి చాలా బాగా అయిందండి. అయ్యా పురుగు మీద నివారణకండి. ఇది కానికి విత్తనాలండి. వేప విత్తనాలు, సీతాఫల విత్తనాలు ఇవన్నీ కొనుక్కొచ్చేసి మెత్తగా దంచేసుకొని ఒక 2 రోజులు నీళ్ళలో పోయేస్తే అందులో ఉండబడేటువంటి చేదు ఏదైతే ఉందో నీళ్ళలో దిగిపోతుంది. దాన్ని స్ప్రే చేస్తాం మనం నీళ్ళలో కలిపేసి. ఇప్పుడు ఇది కూడా డ్రోన్ ఎంతవరకు ఉపయోగిస్తున్నావు నువ్వు? డ్రోన్ అయితే అవసరం లేదండి, మనకు అంత అవసరం రాలేదు. అంటే అంటే ఇవన్నీ కూడా జీవామృతం ఇవి చేతిలో అండి, మనం చేతిలో స్ప్రే చేస్తాం. ఏడు మిషన్ ఉంటుందండి. ఈ మిషన్తో మిషన్ ఈ పైపు లోపల చివరి దాకా వెళ్ళిపోద్ది. ఓకే. ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్గా పెట్టామండి. ఇవి డ్రిప్పు ఎక్కువగా నష్టపోతుంది. ఎందుకంటే మనం జీవామృతం కలపడం వల్ల డ్రిప్పుల్లో సన్నగా అన్ని డ్రిప్పులు ఇరక్కపోయేసి తొందరగా పాడైపోతున్నాయి. ఎన్ని రోజులు వస్తూ ఉంది? ఈ 1 సంవత్సరానికి పాడైపోయిందండి. తర్వాత నెక్స్ట్ సంవత్సరం నుంచి స్ప్రింక్లర్లు పెట్టాం. ఆ స్ప్రింక్లర్లు కూడా 1 సంవత్సరంన్నరలో అవి కూడా పాడైపోతున్నాయి. ఈ బొప్పాయి అండి. ఇప్పటికి దానికి మార్గం ఏముంది కూడా చూడాలి సార్. ఇది ఒకసారి బొప్పాయి కూడా మనకి ఏ రకమైన కెమికల్ లేకుండా వేస్తామండి. అదే కెమికల్ వేసే బొప్పాయిలో ఏదైనా వైరస్ వచ్చిందంటే తోట మొత్తం దెబ్బతినిపోతుందండి. మీకు ఎంత వస్తుంది క్రాప్? ఇది అంతా 25 సెంట్లేనండి. 25 ఈల్డ్ ఎంత వస్తుంది? ఈల్డ్ ఇంత అని మనం చూడలేండి. రోజుకు 50 కిలో 100 కిలో తీసుకెళ్ళి ఆడ పెట్టేస్తాం. కేజీ 50 రూపాయలు అమ్ముతాం మనం ఇక్కడ. మనకు ఒక ఐడియా కోసం 50 రూపాయలు కేజీ. అవునండి. ఇది ఘనజీవం. మామూలు అయితే ఎంత అమ్ముతారు? మామూలు బజార్లో అయితే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు లోపు ఉంటుందండి. జీవామృతం అండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావాల్సినంత బలం ఇక మనం వేరే వేళ్ళ దగ్గర అట్లా పోసేస్తాం. నీళ్ళతో కలిపి ఆడ పోసేస్తాం. చాలా ఆరోగ్యకరంగా చెట్లు కూడా ఎదుగుతాయి. కాయ కూడా చాలా బాగుంటాయి. సార్ ఒక బొప్పాయి చేయమంటారు? బొప్పాయి పండు ఒకటి తీసుకొస్తాం. మీరు నీడలో ఉండండి. ఇక్కడ ఇప్పుడు
ఈ గార్డెన్లోకి వచ్చినప్పుడు ఎంత వేడి తగ్గుతా ఉంది? వేడి చాలా తక్కువగా అనిపిస్తుంది. అంటే మేము దాన్ని కొలవలేదు కానండి, వేడి అయితే బాగా తక్కువ ఉంది. అంటే ఈ భూమిలో ఇంకా దీని మీద లోపల ఇంకో పంట వేయచ్చు మేము. బాగా తక్కువ అనిపిస్తుంది వేడి. బయట కంటే ఇది ఒక 5-6 డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉంటుందా? ఉంటుందండి, గ్యారెంటీగా ఉంటుంది. మనకి మంచి స్వీట్ ఉంటుంది అండి. అయితే ఇంకా పండితే ఇంకా బాగా స్వీట్ ఉంటుంది, బాగా రుచి అనిపించింది. ఎక్కువగా మనకి పోషకాలు కూడా మంచిగా ఉంటాయండి. వ్యవసాయం 2 ఎకరాల్లో సార్ ఎన్ని కుటుంబాలకి ఇది ఉపయోగపడుతుంది? ఇక్కడ వచ్చారు మొత్తం 2, 3, 5 కుటుంబాలు ఉన్నారండి. 5 కుటుంబాలు అంటే మనం 11 మంది ఉంటారు ఇక్కడ. 11 మందిలో 5 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ హ్యాపీగా దొరుకుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి జీవనోపాధి ఉంటుంది. నాకు కూడా మంచిగా వెనుకం ఉంటుంది. మీకు 60,000 వస్తుంది, వాళ్ళందరికీ వాళ్ళ జీతం కాకుండా మంచి ఆహారం. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎక్కడ కూడా హాస్పిటల్ పోకుండా ఎంతవరకు అస్సలు పోయే పని లేదండి. నేనైతే అసలు పోలేదండి ఈ మధ్యకాలం. ఒక 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు నాకు జ్వరం కానీ జలుబు కానీ ఏం తెలియదు. అన్ని రకాల కూరగాయలతో పాటు ఈ మునగ కూడా వేస్తామండి. మునగ ఆకు, మునక్కాయలు మొత్తం కూడా మనం ఉపయోగపడుతుంటాయి మనకి. ఈ PMDS విత్తనాలని చెప్పి ఈ సంవత్సరం మన అధికారులు ఈ విత్తనాలు చల్లమని చెప్పారండి. వీటిలో 30 రకాల విత్తనాలు ఉన్నాయని చెప్పారు. 30 రకాలు చేసాం. 30 రకాల విత్తనాలు ఉన్నాయి, కరువును తట్టుకోవడానికి చేశారన్నారండి. ఈ చల్లమని చెప్పారు. దీనికి ముందుగా మనం 3 నెలల ముందుగా చల్లించాము ఆల్రెడీ. అటేపంతా బాగా వచ్చింది. మన ఆవులకి వాటికి అవి వాడే 3 నెలలు. 3 నెలలు వాడిన తర్వాత కాస్త ఆరోగ్యంగా ఉన్నాయో ఆవులు అనిపించింది. అంటే ఎక్కువ రకాలు తింటున్నాయి. రోజు ఆ నేపియర్ గడ్డి మనం పెట్టేది మిక్స్ చేయడం వల్ల కాస్త ఆరోగ్యంగా ఉన్నాయి అనిపించింది. రెండోది పాల దిగుబడి కూడా పెరిగిందని పాలు తీసేవాళ్ళు చెప్తున్నారు. మనకి 2 నెలల కాస్త పాల దిగుబడి పెరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అట్లా అనిపించింది. అందుకని ఎక్కువగా 2 ఎకరాలు తీసుకొని ఈ ఆవుల కోసం ప్రత్యేకంగా ఈ PMDS విత్తనాలు మిక్స్ చేయొచ్చు మీరు. చేస్తాను సార్. ఏది నేఫర్ గ్యాస్ కానీ ఇది ఒకసారి మీ చేత పొలంలో అయితే అరే అయ్యో పక్కన వాళ్ళు డైరెక్ట్గా విత్తనాలు చల్లేస్తే మనకి వర్షాభావం లేనప్పుడు పాడైపోద్ది కండి విత్తనం సీడు. ఇలా చేసుకొని చల్లుకోండి. వర్షం లేకపోయినా వర్షం పడ్డప్పుడు మీకు నష్టపోవద్దు సీడ్ ఏది కూడా అని చెప్పారు. అందుకని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తయారు చేసామండి. మొన్న వేసింది అయితే చాలా బాగా వచ్చింది. ఎంత వాటర్ ఈ కూరగాయల మీద ఎక్కువ రైతులు ఎంతమంది ఉన్నారు? పెద్ద ఎక్స్టెంట్ 20 దాకా ఉంటారు సార్. ఇలా వాళ్ళు బయో రిసోర్స్ సెంటర్ పెట్టి ఇవన్నీ తయారు చేసి మిగతా వాళ్ళకి కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి సార్. సో వీళ్ళే తయారు చేసి మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు. వీళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా పెట్టుకొని అందరికి కూడా ఇది తయారు చేసి ఈ ఎక్స్పెరిమెంట్ని స్కేలింగ్ చేసి కొంచెం అవసరమైతే మార్కెటింగ్ కొంత నెట్వర్క్ చేస్తే ఇది సక్సెస్ అయితే కొంచెం బ్రాడ్గా వెళ్ళిపోతుంది. మార్కెటింగ్ సార్ ఆయన ఇస్తారు, చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఈ జిల్లాలోనే. అలా ప్రతి మండలిని ట్యాగ్ చేస్తాము సార్. 300 గ్రామాల్లో ఇప్పుడు చేస్తున్నాము ఆర్గానిక్ ఫార్మింగ్. 526లో 318లో చేస్తున్నాం సార్. అక్కడ ఛాంపియన్ ఫార్మర్ ఈ రకంగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఒక CRP కూడా పెట్టి 7500 per month ఇస్తున్నాము కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ని. వాళ్ళని పెట్టి ఈ తయారు చేయడం కొంచెం టెక్నికల్ కాబట్టి వాళ్ళకి ఒక నోడల్ పాయింట్ పెట్టి చేస్తున్నాం సార్. మన డిపార్ట్మెంట్ని కూడా మీ సెంటర్ని రైతు సేవా కేంద్రం రైతు సేవా కేంద్రం ఈ ఓరియంట్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది. వీళ్ళ ట్రైనింగ్ ఇప్పించి రియల్ సైంటిస్ట్.
కపిల్ గోవా సార్ ఇది. ఈ దూడలన్నీ కూడా మనకి చూడాలి ఉంటాయి లేక చూడానండి. మనకి ఆవులన్నీ కూడా ఇక్కడ ఇన్నాయండి, మన దగ్గరికి వచ్చాక ఇన్ని మొత్తం నేను కొన్నది 2 కొన్నాను. ఎక్కడ వెరైటీ పొంగనూరు అండి. వెరైటీ కూడా ఉందా? ఉందండి. పొంగనూరు ఒంగోలు. పొంగనూరు, ఒంగోలు, గిరి, కపిల్. కపిల్ చివరి కపిల్. వెరీ నైస్. ఫ్యాషన్ చేస్తున్నావు. అవును సార్. దీని నుంచి వచ్చే ఆవు నెయ్యి కూడా మంచి రేట్లు అమ్ముతున్నాయండి. ఎంత అవుతుంది ఇప్పుడు? ఆవు నెయ్యి వచ్చేది కేజీ 3,500 రూపాయలు. ఇప్పుడు దేంట్లో నుంచి ఎక్కువ వస్తుంది మీకు అండి? గిరికి ఎక్కువ పాలు వస్తాయండి. పాలు వస్తాయి, ప్లస్ బాగా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఒంగోలు జాతి కూడా ఇంకా ఆరోగ్యం తట్టుకుంటాయండి బాగా. రమ్మా ఇంకో కాబట్టి రమ్మా, నువ్వు రా. రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రౌడ్ ఆఫ్ యూ. సంతోషం సార్. దీన్ని రాష్ట్రం అంతా కూడా చేయగలిగితే ప్రపంచానికి మంచి చేసిన చేద్దాం సార్. మీ సేవలు ఉపయోగించుకుంటాం. రైతులు కూడా మేము తీసుకొచ్చేసి మోటివేట్ చేస్తాం. రైతులకు సలహాలు ప్రయోగశాల ఎత్తిజాలు చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్ మీరు కదా.